దేశ రక్షణ విషయాలకు సంబంధించి పార్లమెంట్లో బాధ్యత వహించే మంత్రిత్వ శాఖ. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ. త్రివిధ దళాలను సమన్వయం చేయు సంస్థ. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్. న్యూఢిల్లీలో 2001లో స్టార్ట్ చేశారు. DRDO వేటి కలయిక ద్వారా ఏర్పడింది? ఏ సంవత్సరంలో ఏర్పడింది? డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్తో ఇండియన్ ఆర్మీకి చెందిన ఇప్పటికి పనిచేస్తున్న టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్ మరియు డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ ప్రొడక్షన్ కలయిక ద్వారా DRDO ఏర్పడింది 1958లో. DRDO ప్రధాన కార్యాలయం ఏ ప్రదేశంలో ఉంది? న్యూఢిల్లీ. DRDO నినాదం ఏమిటి? తెలుగులో బలం యొక్క మూలం సైన్స్లో ఉంది. సంస్కృతంలో బలస్య మూలం విజ్ఞానం. భారతదేశంలోనే అతిపెద్ద పరిశోధన సంస్థ DRDO. భారతదేశం యొక్క మొట్టమొదటి దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించింది ఏ సంవత్సరంలో? 2024 DRDO. దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణి అణు వార్హెడ్లను సెకనుకు ఎంత దూరం తీసుకెళ్లగలదు? సెకనుకు 3 కిలోమీటర్ల వేగంతో 1500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం తీసుకెళ్లగలదు. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రస్తుత అధిపతి ఎవరు? లెఫ్టినెంట్ జనరల్ జాన్సన్ P. మాథ్యూ. 3 ఏప్రిల్ 2023. ఇండియన్ ఆర్మీ. రక్షణ విషయాలకు సంబంధించి పాలసీ మేకింగ్, బడ్జెట్, సమన్వయం, సహకారం కోసం పనిచేసే అనుబంధ సంస్థ. రక్షణ విభాగం. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్. DRDO ముఖ్య మిషన్ ఏంటిది? మిసైల్స్, సెన్సార్స్, ఆయుధ వ్యవస్థలు, ప్లాట్ఫామ్ల నిర్మాణం, ఉత్పత్తిని అభివృద్ధి పరచటం. DRDO మొదటి ప్రాజెక్ట్ ఏంటిది? ఇండిగో ప్రాజెక్ట్. జపాన్, భారత్ కలిసి చేసిన సైనిక విన్యాసాలకు ఏ పేరు పెట్టారు? ధర్మ గార్డియన్ 2022. ఈ సైనిక విన్యాసాలను ఏ రాష్ట్రంలో నిర్వహించారు? కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాంలో 2022 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 10 వరకు నిర్వహించారు. హరిమావు శక్తి 2022 ఏ దేశాలతో కలిసి సైనిక విన్యాసాలు నిర్వహించాయి? భారత్, మలేషియాతో కలిసి 2022 నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12 వరకు మలేషియాలోని క్లూఆంగ్లో నిర్వహించారు. 2012 నుంచి ప్రతి సంవత్సరం సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. ఫ్రీ జంక్స్ 2023 ఏ దేశాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు ఈ పేరుతో నిర్వహిస్తున్నాయి? భారత్, ఫ్రాన్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. తిరువనంతపురంలోని పగోడే మిలిటరీ స్టేషన్లో 2023 మార్చి 7-8 తేదీలో నిర్వహించారు. యుద్ధ విన్యాసాలు మలబార్ 20 అని ఈ పేరుతో ఏ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి? భారతదేశం, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2020 నవంబర్లో నిర్వహించారు. సముద్ర శక్తి అనే పేరుతో సైనిక విన్యాసాలు ఏ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి? భారతదేశం, ఇండోనేషియాతో కలిసి నవంబర్ 2019 నిర్వహించారు. వరుణ 19 ఏ దేశాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహించాయి? భారతదేశం, ఫ్రాన్స్తో కలిసి 2019 మేలో నిర్వహించారు. DRDO, ఫ్రాన్స్ సంస్థ సాఫ్రాన్ సంయుక్తంగా దేన్ని అభివృద్ధి చేస్తున్నాయి? 5వ తరం యుద్ధ విమానం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ రూపొందించిన తేలిక రకం యుద్ధ హెలికాప్టర్ పేరేమిటి? ప్రచండ్. హైదరాబాద్కు చెందిన గ్రేనే రోబోటిక్స్ సంస్థ రూపొందించిన డ్రోన్ డిఫెన్స్ డోమ్ను ఏమని పిలుస్తారు? ఇంద్రజాల్. డ్రోన్లను నేలకూల్చడానికి ఉపయోగపడే స్మాష్ 2000+ భారతదేశం ఏ దేశం నుంచి కొనుగోలు చేయనున్నది? ఇజ్రాయెల్. D4C
యుఏఎస్ వ్యవస్థను ఉపయోగం ఏంటిది? డ్రోన్లను నిర్వీర్యం చేయగలదు. D4 CUAS వ్యవస్థను సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న సంస్థలేమిటి? DRDO, అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. భారతదేశంలో మొదటిసారిగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన డ్రోన్ల రక్షణ వ్యవస్థ పేరేమిటి? ఇంద్రజాల్. హైదరాబాదుకు చెందిన గ్రేనే రోబోటిక్స్ సంస్థ అభివృద్ధి చేసిన డ్రోన్ల రక్షణ వ్యవస్థ పేరేంటి? ఇంద్రజాల్. గాలి నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణులు, 20 తుపాకులు, రాకెట్ వ్యవస్థలు కలిగి ఉన్న తేలిక రకం యుద్ధ హెలికాప్టర్ పేరేమిటి? ప్రచండ్. భారతదేశం యొక్క 5వ తరం యుద్ధ విమానం పేరేమిటి? అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఉపరితలం నుంచి ఉపరితలానికి ఉపయోగించగలిగిన అత్యాధునిక స్వదేశీ క్షిపణి పేరేమిటి? ఇది భారత్లో మొదటి క్వాసీ బాలిస్టిక్ మార్గంలో ప్రయాణించే క్షిపణి. ప్రళయ్. లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించే సామర్థ్యం దీని సొంతం. మొబైల్ లాంచర్ను ఉపయోగించి 150 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలో ఘనరూప ఇంధనంతో పనిచేసే క్షిపణి పేరేంటి? ప్రళయ్. స్లీనెక్స్ ఏ దేశాలు సంయుక్తంగా నిర్వహించిన నావికా విన్యాసం? భారతదేశం మరియు శ్రీలంక మధ్య జరిగింది. మొదటి ఎడిషన్ స్లీనెక్స్ 2005లో, 2024లో 11th ఎడిషన్ విశాఖపట్నంలో జరిగింది. సిన్బాక్స్ సైనిక విన్యాసం ఏ దేశాల మధ్య జరిగింది? భారత్ మరియు కాంబోడియన్. ఏది ఐక్యరాజ్య సమితి చార్టర్ యొక్క 7వ అధ్యాయం క్రింద ఉమ్మడి తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల యొక్క యుద్ధ గేమ్ నిర్వహణకు ఉద్దేశించిన ప్రణాళిక సిన్బాక్స్. అరుణాచల్ ప్రదేశ్లోని ఫార్వర్డ్ ఏరియాలో నిర్వహించబడే ట్రై సర్వీస్ మిలిటరీ డ్రిల్ వ్యాయామం పేరేమిటి? పూర్వీ ప్రహార్. అంతరిక్ష ఆధారిత ఆస్తులు మరియు సేవలకు పెరుగుతున్న ముప్పులను అంచనా వేయటానికి మరియు పరిష్కరించడానికి భారతదేశం యొక్క మొదటి సైనిక వ్యాయామం పేరేమిటి? అంతరిక్ష అభ్యాస్ 2024 నవంబర్ 11th నుంచి 13th వరకు న్యూఢిల్లీలో నిర్వహించారు. భారతదేశం మరియు యుఎస్ ఉమ్మడి ప్రత్యేక దళాల వ్యాయామం పేరేమిటి? వజ్ర ప్రహార్. 15వ ఎడిషన్ వజ్ర ప్రహార్ 2024లో నవంబర్ 2 నుంచి 22 వరకు ఎక్కడ జరిగింది? అమెరికాలోని ఇడాహో ఆర్చర్డ్ కంబాట్ ట్రైనింగ్ సెంటర్లో జరిగింది. భారతదేశంలోని మొదటిసారిగా 2010లో నిర్వహించిన మరియు మేఘాలయలోని ఉమ్రెయిన్లో నిర్వహించిన 14వ ఎడిషన్ యుద్ధ విన్యాసం పేరేమిటి? వజ్ర ప్రహార్. రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లోని ఫారెన్ ట్రైనింగ్ నోడ్లో జరిగిన భారతదేశం మరియు అమెరికా సంయుక్త మిలిటరీ వ్యాయామం పేరేమిటి? యుద్ధ్ అభ్యాస్ 2024 యొక్క 20వ ఎడిషన్ సెప్టెంబర్ 9 to 22 వరకు జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.